పాతికేళ్ల దాకా పునర్విభజన చేయొద్దు, డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల నేతల తీర్మానం. హైదరాబాద్లో తదుపరి అఖిలపక్ష సమావేశం. దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ మోసం చేస్తోంది. డీలిమిటేషన్ పై త్వరలో హైదరాబాద్ వేదికగా సభ. అన్ని రాష్ట్రాలను కలుపుకొని వెళ్తామన్న రేవంత్. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకేలు అపోహలు సృష్టిస్తున్నాయి. బీజేపీపై విషం కక్కడమే వారి ఎజెండా. డీలిమిటేషన్ ఇంకా ప్రారంభమే కాలేదన్న కిషన్ రెడ్డి. 2 లక్షల పైన రుణమాఫీ లేదు, 2 లక్షల లోపు ఉన్న వారికే వర్తిస్తుంది. రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల ప్రకటన. అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై చేతులెత్తేశారు. రైతుల్ని కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది. మంత్రి తుమ్మల వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్. రాష్ట్రాన్ని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదు. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్ దే అన్న కేసీఆర్. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. మీరెప్పటికీ అధికారంలోకి రారు, మేం ప్రజలకు మంచి పాలన అందిస్తాం. కేసీఆర్ కి మంత్రి సీతక్క కౌంటర్. జన సైనికుల అభిమానమే ఈ విజయం. కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటా. కర్నూలులో డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్. చెన్నై శ్రీకారం చుట్టింది, హైదరాబాద్ ఆకారమిస్తుంది. డీలిమిటేషన్ వివాదంపై రేవంత్ కవితాస్త్రం. గత ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూములు దోచుకుంది. ఖానాపూర్లో 250 ఎకరాలను పేదలకు పంచాలి. పొంగులేటికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వినతి. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం. కలెక్టర్కు నోటీసులు ఇచ్చిన కూటమి నేతలు. వచ్చే వారంలో కౌన్సిల్ సమావేశం ఉండే ఛాన్స్. చేతనైతే కేతిరెడ్డి కుమారులు తాడిపత్రి రావాలి. కొందరు అక్రమంగా బిల్డింగ్లు కట్టుకున్నారు. రేపు వాటిని కూల్చేస్తామన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. గుంటూరు జైలు నుంచి పోసాని విడుదల. పరామర్శించిన అంబటి రాంబాబు. భావోద్వేగానికి గురైన కృష్ణమురళి. ఋషికొండ బీచ్ కు మళ్లీ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు. లోపాన్ని సరిదిద్దడంతో సర్టిఫికేషన్ పునరుద్ధరణ. పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన. ప్రోటోకాల్ పాటించడం లేదు, అధికారుల్ని ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. జీహెచ్ఎంసీ మేయర్తో బీజేపీ కార్పొరేటర్ల ఫిర్యాదు. టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో నిన్న హైటెక్స్ లో ప్రారంభించిన పొంగులేటి. స్టాళ్లను పరిశీలించిన మంత్రి. తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన. 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్. మహబూబ్ నగర్, నల్గొండలో వడగళ్ల వాన. ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో నగదుపై ఎంక్వైరీ. సుప్రీంకోర్టుకు చేరిన దర్యాప్తు నివేదిక. జడ్జి వర్మ రాజీనామాకు న్యాయ నిపుణుల డిమాండ్. ఐపీఎల్ సీజన్ 18 తొలి మ్యాచ్ లో బెంగళూరు విజయం. 7 వికెట్ల తేడాతో కోల్కతాపై గెలుపు. ఇవాళ రాజస్థాన్ తో తలపడనున్న హైదరాబాద్.